ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవరి యందు నిలిచి ఉండనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇక్కడ ద్రాక్షావళిని దేవుడు ద్రాక్షావళితో పోలుస్తున్నాడు. ద్రాక్షావళి నేను ద్రాక్షావళి నేనంటే దేవుడు. ఎవడు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవరి యందు నిలిచి ఉండనో వాడు బహుగా ఫలించును. ఎవరైతే దేవుల్లో నిలిచి ఉంటారో, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ దేవుళ్ళు నిలిచి ఉంటారో, అప్పుడు ఆయన నేను వారి యందు నిలిచి ఉంటాను అంటాడు. ఎవరు నా యందు నిలిచినో, నేను ఎవరి యందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలిస్తాడన్నాడు. బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా మనం ఏం చేయాలి? ఆయనలో మనం నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండి ప్రార్థనలో ఫలించాలి, స్తుతించడం ఫలించాలి, వాక్యం చదవడం ఫలించాలి. ఆయనలో ఫలిస్తేనే మనం బహుగా, ఆయన నిలిచి ఉంటేనే బహుగా ఫలిస్తాం. ఆయనకి వేరుగా ఉండి మనం ఏం కూడా చేయలేము. ఈరోజు యేసుక్రీస్తు రక్షకుడని నమ్మి గొప్ప దేవుడని తెలుసుకొని బాధలు వస్తేనేమో బాధలు రాకపోతే ఒక ప్రవర్తన, బాధలు వస్తే ఒక బాధన, అలా కాకుండా లోకానుసారంగా భక్తిహీనులుగా మనం ప్రవర్తించకుండా యేసుక్రీస్తు దేవుడు నిజదేవుడు, రక్షకుడు, ఆయన పాపముల నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడని మనం నమ్మి విశ్వసించి బాప్తిసం పొందాం. కాబట్టి మనం నీతిమంతులు ఎప్పుడు కూడా కదల్చబడ్డాం. నీతిమంతులు ఎప్పుడు కూడా భిక్షమెత్తుకోవడం, నీతిమంతులు ఎప్పుడు కూడా మరి తన మార్గంలో సమమైన మార్గంలో నడుచుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుల్లో దినదినం ఫలించాలి. ప్రార్థించడంలో, స్తుతించడంలో, వాక్యం చదవడంలో మనం ఎలాగా బహుగా ఫలించాలి. అప్పుడు మనం ఫలించకుండా వేరుగా ఉన్నామనుకో, వేరే దారిలో మనం నడుచుకుంటామనుకో, వేరే మార్గంలో మనం నడుచుకుంటామనుకో, ఆయన కూడా మనం ఏమి చేయలేడు. ఇదేమీ చేయలేము. మనం ఏమి చేయలేము. మనం ఏమంటాం? ఏమి చేయలేనప్పుడు ఏమైంది? చేతగాని వారిలాగా అయిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి దినం కూడా ఆయనలో ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఆయన ఎందుకు భయభక్తి కలిగి జీవించాలి. ఆయన ఇచ్చిన రక్షణ పాత్ర మనము చేదపుచ్చుకొని ఆయన వెంబడించాలి. బహుగా ఫలించడం వల్ల ఆయన మన తండ్రి మన యందు సంతోషిస్తాడు. దేవుడు బిడ్డ, హల్లెలూయా. ద్రాక్ష తీగ ఫలించకపోతే మనం ఏం చేస్తాం? ఏదైనా తీగ మన ఇంటి ముందులో కానీ పెరట్లో ఏదైనా వేసినప్పుడు తీగ ఫలించకపోతే ఏం చేస్తాం? దాన్ని కోసి మనం ఎండలో వేసినప్పుడు దాన్ని అగ్నితో కాల్చి వేస్తాం. అందుకనే తీగ ఫలించలేకపోతేనే మనం అట్లా చేస్తామే. మన దేవుని నిర్ణయంలో ఆయన పోలికగా పుట్టించి ఆయన సారూపం కలుగజేసి ఈ లోకంలో, ఈ మంచి దేశంలో, ఈ యొక్క సృష్టిలో మనని పెట్టి అన్నీ ఇచ్చాడు, అన్నీ అనుభవించమని ఇచ్చాడు, అన్నీ మీరు మేలు పొందుకోమని ఇచ్చాడు. మరి నిజదేవుని తెలుసుకొని, గొప్ప దేవుడు మనం తెలుసుకోకపోతే మనము ఏమైపోతాం? మనం ఏడొక మార్గంలో నడుచుకున్నవాడు, ఏడొక మార్గంలో నడుచుకున్న దొంగయో దోచుకునేవాడే ఉంటారండి. కాబట్టి వేరొక మార్గంలో నడుచుకుంటే అక్కడ ఏముంటుందండి? పాతాళం ఉంటుంది వేరొక మార్గంలో నడుచుకునేవాడికి. కాబట్టి నేనే సత్యమును, జీవమును, మార్గమని దేవుడు వాక్యం సెలవిస్తున్న ప్రియదేవ బిడ్డ, ఆయనలో బహుగా మనం ఫలించాలి. ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలి. అది ఫలించడం. ఆయనలో మనం వేరుగా ఉండి మనం ఏం చేయలేము. ఆయనలో ఉండాలి ఎల్లప్పుడూ. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత కష్టమైనా ఆయనలో మనం ఉంటేనే మన ఎందుకు సంతోషిస్తాడు. హల్లెలూయా. మనము ఏం చేయాలి? బహుగా ఈరోజు అంశం ఏంటంటే బహుగా ఫలించాలి. బహుగా అంటే మనము బహుగా అంటే ఇంకా చెప్పలేదు. దానికి బహుగా అంటే ఇంకా చెప్పలేదు, విస్తారమైంది, మరి ఎక్కువగా ఫలించడం అని అర్థం. ప్రసంగి 8:5 ప్రసంగి 8:5 సంభవించదు. సమయం వచ్చిందని, న్యాయం నా పట్ల దేవుడు జరిగిస్తాడని మనం ఏం చేయాలి? మనం తెలుసుకోవాలి. అది తెలుసుకునేవారు జ్ఞానులు. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు జ్ఞానం కలిగి ఉంటారు. జ్ఞానం కలిగి మంచి మనసుతో ఇది చెడ్డదా మంచిదని అన్నీ కూడా ఏం చేస్తారు? తెలుసుకుంటారు. జ్ఞానులు యేసుక్రీస్తుని కలిగి ఉంటే మనం జ్ఞానానికి మూలం.
కాబట్టి ధర్మము ఆచరించే వారికి కీడేమీ సంభవించదు. సమయం వచ్చిందని, న్యాయం జరిగినని జ్ఞానం ఏం చేస్తారు, మనుషులు తెలుసుకుంటారు. ధర్మము అధర్మము ఉంటుంది కదా ఈ లోకంలో. ధర్మముగా నడుచుకోవాలి. మనము ఎవరైనా అధర్మంగా నడుచుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, అరే ధర్మముగా నడుచుకో, అధర్మంగా నడుచుకోకూడదు, అన్యాయం చేయకూడదని అంటాం కదా. అలాగనే మనము ధర్మంగా నడుచుకోవాలి. ధర్మమును ఆచరించే వాడికి కీడేమీ సంభవించింది కానీ సమయం వచ్చిందని, న్యాయం జరిగినని జ్ఞానులు మనుషులు తెలుసుకుంటారు. ధర్మమును ఆచరించుకుంటే కీడే ఎందుకు వచ్చింది? దేవుని ఎందుకు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా నడుచుకుంటే బలహీనతలు ఎందుకు వస్తాయి? ఎందుకు కీడులో అపాయంలో పడిపోతారు? ధర్మాన్ని కాపాడుకో. ధర్మం అంటే సత్యము, వాక్యమే సత్యము. ఆ వాక్యానుసారంగా నడుచుకో, వాక్యానుసారంగా జీవించు. కీడేమి సంభవించదు, రోగమే రాదు, మరణమే రాదు. ఎవరు తెలుసుకుంటారు? జ్ఞానం తెలుసుకుంటారు. జ్ఞానం కలిగి నడుచుకోవాలి. వాక్యం తెలుసుకోవాలి. వాక్యాన్ని పరీక్షించుకోవాలి. తెలుసుకొని మనసును పెట్టుకొని జీవించాలి. హల్లెలూయ. అందుకనే ధర్మమును మనము ఆచరించినప్పుడు ఏ కీడు కూడా రాదు, ఏ అపాయం కూడా రాదు. మరి ఎప్పేలో ఒక తబిత ఉంది. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి బహు దాన ధర్మాలు చేస్తూ అవేం చేసింది, మంచి సత్క్రియలు చేసింది. సత్క్రియలు చేసి ఆమె చనిపోయిన కూడా ఏమైంది, తిరిగి లేకపోతున్నాడు. అలాగనే సత్క్రియలు కనపడుతున్నాయా నీలో? అన్ని చెడ్డక్రియలు కనపడుతున్నాయా? సత్క్రియలు కనపడాలి, మంచి క్రియలు కనపడాలి. మనలో మంచిని జరిగించాలి. వాక్యాన్ని మంచిది కాబట్టి మంచి వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యాన్ని హృదయాలు ఉంచుకున్నప్పుడు కీడేమీ సంభవించదు. అది ధర్మము. వాక్యానుసారం నడుచుకోవడం ధర్మం కాబట్టి ధర్మమును ఆశ్రయించే వారికి కీడేమి కూడా కీడు రాదు. ఈమె బాప్తీసం తీసుకుంది. బాప్తీసం తీసుకున్న తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఆమె మంచి క్రియలను బట్టి, ధర్మమును బట్టి పౌలు గారు వచ్చి పేతురు గారు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆమె తిరిగి లేచి మరలా కూర్చొని ప్రియదేవుడు. అపోస్తుల కార్యాలయము 9వ అధ్యాయం 36. మరియు ఎప్పేలో తబితాను ఒక శిష్యురాలు, ఈ యొక్క ఎప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉన్నది. తబితాను ఒక శిష్యురాలు ఉన్నది పేతురు గారికి. ఆమె చనిపోయింది. ఆమె చనిపోయి వ్యాధి వచ్చిందేమో, మరి వ్యాధితో చనిపోయిందో, మరి ఎలా చనిపోయిందో దీంట్లో స్పష్టంగా రాసిలేదు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఏం చేశారు, మేడగదిలో పెట్టి పరుడు పెట్టి, పేతురయ్య గారు పలానా చోట ఉన్నాడు, ఎప్పేక దగ్గర వృద్ధా దగ్గర వెప్పేలో ఉన్నాడు అని ఒక 2 మనుషులను పంపించారు. తీసుకురండి, ఆ సేవకుల దగ్గర ప్రార్థన చేస్తే ఆమె తిరిగి లేచింది అని ఇద్దరు శిష్యులు పంపించారు. 2 మనుషులు పంపించారు అక్కడికి. పంపించినప్పుడు ఆమెను పేతురు గారు వచ్చి మరి మేడగదిలోకి వెళ్ళారు. మేడగదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ గది దగ్గర విధవరాళ్ళు వచ్చి ఏడుతూ తమతో కూడా ఉన్నప్పుడు, అయ్యా మాకెంతో సహాయం చేసింది, అయ్యా మమ్మల్ని ఎంతో ఆదరించింది, ప్రేమ చూపించింది అని పేతురు గారు చెప్తున్నారు. పేతురు గారు చెప్పినప్పుడు పేతురు గారు అందరిని వెలుపలికి పంపించి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసి తబిత నెమ్మదిగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి కూర్చున్నారు. అతను ఆమెకు చేయించి లేదెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెకు సజీవాలుగా వారికి అప్పచెప్పారు. హల్లెలూయా. అందుకని ధర్మమును ఆచరించేవారు కీడేమి సంభవించదు. వారు చనిపోయినా కానీ మళ్ళా తిరిగి లేస్తారు. ధర్మమును వాక్యానుసారంగా నడుచుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. వాక్యానుసారంగా ఇష్టంగా దేవునికి బ్రతికినప్పుడు, జీవించినప్పుడు ఏ రోగం రాదు, ఏ కీడు రాదు, ఏ అపాయం కూడా రాదు. వాక్యానుసారంగా నడుచుకోవాలి, వాక్యానుసారంగా భయభక్తులు కలిగి జీవించాలి. ఈ తబిత చనిపోయినప్పుడు ఆమె బ్రతుకున్నప్పుడు ఏం చేసింది, మంచి కార్యాలు చేసింది. ఇతరులకు ఆమె ఏంటి, దర్జీ అంటారు. దర్జీ అంటే మిషన్ కుట్టాము కాబట్టి ఆమె అందరికీ మరి అన్నీ కుట్టి సహాయం చేసింది. మంచి ఏం చేసింది, సత్క్రియలు అనగా మంచి కార్యాలు చేసి దాన ధర్మాలు కూడా చేసింది.
మరి ధర్మం చేసినప్పుడు ఆ కీడేం సంభవించిందా? కీడు వచ్చినా కానీ అదేమైంది? ఆ కీడు తప్పించబడింది. మరణించినా కానీ మరలా తిరిగి లేపబడింది. అందుకనే నీతి క్రియలు కలిగి ఉండాలి, సత్క్రియలు కలిగి ఉండాలి, ధర్మమును ఆచరించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. నా యందు భయభక్తులు కలిగిన వారు మరణించినా కానీ తిరిగి లెగుస్తారని వాక్యం సాధిస్తుంది. కాబట్టి మనకి ఒకటి సాక్ష్యం అనేది ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, సాక్ష్యం ఉండాలి. మంచి ఈమె మంచిది, వీడు మంచోడు అని మన గురించి చెప్పుకోవాలి. అంతేగాని మనం ఎదురపోతుంటే కనుక చెడ్డ మాటలు పలుకుతుంటే ఏమైనా ఇదిగా ఉంటుందా? ఉండదు. కాబట్టి మన బ్రతికినందాలు కూడా ఎలా బ్రతకాలి? మంచిగా బ్రతకాలి. మన బ్రతికినందాలు కూడా అందరితో సమాధానం, అందరితో ఐక్యత, అందరిని ప్రేమించేవారిగా బ్రతకాలి. ప్రేమిట ఈ తమిత కూడా అలాగనే బ్రతికినందాలు కూడా మంచిగా బ్రతికింది, ప్రేమ చూపించింది, సహాయం చేసింది. మరి వస్త్రాలు మరి కుట్టి అందరికి ఇచ్చింది, ఏమి తీసుకోకుండా, ధనం కూడా తీసుకోకుండా. మరి అలాంటి ఆమె చనిపోయినప్పుడు ఆమె దగ్గరకు వచ్చి ఎంతమంది ఏడుతున్నారు తెలుసా? ఎంతమంది ఏడుతున్నారు. ఈరోజు చనిపోయిన తర్వాత ఇద్దరైనా ఏడుతున్నారా? ఇద్దరు కూడా ఏడడానికి రావట్లా. ఎందుకని? వాళ్ళు చేసే ప్రవర్తన, వారి యొక్క అన్యాయం ప్రవర్తన అలాగండి. బ్రతికినన్నాళ్ళు చెడ్డగా బ్రతికి చనిపోయిన తర్వాత ఎవరు వస్తారు చెప్పు? బ్రతికినన్నాళ్ళు కూడా మనం ఎలా బ్రతకాలి? మంచిగా బ్రతకాలి. బ్రతికినంత మన బ్రతుకు కాలం అంతా కూడా మంచి చేస్తూ, ఇతరులను ప్రేమిస్తూ, ఇతరులను కూడా మనం ఆదరించేవారిగా, ఇతరులకు మనం ధర్మం చేసేవారిగా, ఇతరులను మనం ప్రేమించేవారిగా బ్రతకాలి. ప్రేమేడ అప్పుడు మనం చనిపోయినా కానీ మనం బ్రతుకుతాం. యుగాలు ఆయనతో కలిసి మనం జీవిస్తాం. ప్రేమేడ హల్లెలూయా. ఏ దగ్గర వచ్చినప్పుడు అయ్యా ఈమె మాకు బ్రతికినప్పుడు అంగీలు కుట్టిందయ్యా, వస్త్రాలు కుట్టిందని ఆమె దగ్గర అవన్నీ తీసుకొచ్చి పేతురు గారు చూపిస్తున్నారు. దైవసేవకులు చూపించిన తర్వాత పేతురు గారు లోనికి వెళ్ళి మోకాళ్ళని ప్రార్థించిన తబిత లెమ్మని ప్రార్థన చేయగా తబిత లేచి కూర్చొని మోకాళ్ళని కూర్చొని సజీవులుగా ఉంది. అప్పుడు ఆమె ఏం చేశారు? ఆమెను వారికి అప్పచెప్పాడు పేతురు గారు. దేవుని బిడ్డ, మనం సజీవులుగా ఉన్నప్పుడే, మనలో ప్రాణం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? మంచి కార్యాలు చేయాలి, మంచిని చేయాలి, మంచిని పెంపొందించుకోవాలి, ప్రేమించేవారిగా ఉండాలి, ఆదరించేవారిగా ఉండాలి. అంతేగాని బ్రతికినంత కాలము సమాధానం లేకుండా, బ్రతికినంత కాలం ఐక్యత కలిగి లేకుండా మనం మరణించామనుకో, ఇక నిత్యజీవంలో ప్రవేశించలేదు. అక్కడ ఏడుపును పండు కొరిటియు అక్కడ ఉంటాయి. కాబట్టి మనం బ్రతికినన్నాళ్ళని సరే ఏమీ పర్వాలేదు, మంచిగా బ్రతికినాలు, ఇతర పర్వాలేదు, బ్రతికినాడు, మంచిగా బ్రతికాడు, అందరితో సమాధానం బ్రతికాడు, మంచివాడు, మంచిది అని మనకి మంచి పేరు రావాలా రావద్దా? చెడ్డ పేరు రావాలా? చెడ్డ పేరు ఎప్పుడు కూడా మంచిది కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పనులు చేయాలి. యేసుక్రీస్తుని కలిగి ఉండి చెడ్డ పనులు చేయొచ్చా? యేసుక్రీస్తుని కలిగి మనం ఏం చేయాలి? స్వార్థం ప్రకటించాలి, స్తుతించాలి, గణపరచాలి, దాన ధర్మాలు మనకు ఉన్నదాన్ని బట్టి దాన ధర్మం చేయి, సహాయం చేయి. ఉన్నదాన్ని బట్టి మన దగ్గర లేనప్పుడు మనం సహాయం చేయలేము. ఉన్నదాన్ని బట్టి సహాయం చేస్తే ఇది కాపాడుతాడు, రక్షిస్తాడు, మరణం నుంచి కూడా తప్పిస్తాడు. అంతేగాని బ్రతుకున్నగా చెడ్డ చేసి, దేవునికి ఇష్టం చేసి, నిరుత్సాహంగా, నిస్పృహగా, ఐదేళ్ళకి ప్రవర్తించి ఇలా ఎందుకు వచ్చింది నాకని పొద్దు దాని గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకోవడం, టైంని వేస్ట్ చేసుకోవడం. బ్రతికినంత కాలం సరే ఎలా బ్రతకాలి అంటారు పెద్దలు. సింహంగా బ్రతకరు ఆయన, బ్రతికినంత కాలం అంటారు. బ్రతికినందాలైనా సరే సింహంగా బ్రతికితే పర్వాలేదు అనుకుంటాం. మంచిగా జీవించాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రియబిడ్డ, ఈ తబిత చనిపోయినా కానీ తిరిగి లేచింది. హల్లెలూయా. మనం కూడా తబిత వలె సత్క్రియలు కలిగి, మంచి క్రియలు కలిగి, మంచిని పెంపుతూ జీవిద్దాం. హల్లెలూయా. ఇటలీ పటాలమనబడిన ఒక శతాధిపతి ఉన్నాడు ఇటలీ దేశంలో. ఆయన అన్యుడే, దేవుని తెలియని వాడే. ఒక శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. అపోస్తుల కార్యాలయం 10వ అధ్యాయం 1 నుంచి. శతాధిపతి కొర్నేలి అని ఒక శతాధిపతి ఉన్నాడు. అది భక్తిపరుడు, చాలా దాన ధర్మాలు చేశాడు, బహుధర్మములు చేసి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎక్కడ చేరింది?
అపోస్తులు 10 ఆ ప్రార్థన పరలోక రాజ్యానికి చేరింది. ప్రియ దేవుని బిడ్డ, మనం ఎన్ని చేసినా మనలో పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా, న్యాయం లేకుండా మనం ఎన్ని చేసినా కానీ అవి దేవుని సన్నిధికి చేరవు. మన ప్రార్థనలో, మన యాచనలో, మన యొక్క ఆరాధనలో మనం అర్పించేయి దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి నీవును నీ ఇంటి వారును భయభక్తులు కలిగి యెహోవాను సేవించు. చదువమ్మా. ఇటలీ పటాలమనబడిన కూర్చొని 2 రోజులు ప్రార్థన చేశాడా? రోగం వచ్చిన ప్రార్థన చేశాడా? కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు దేవునికి ఎల్లప్పుడు కూడా మొరపెట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకి మన దేహానికి ఆరోగ్యం, మనసుకి నెమ్మది వచ్చింది. భయభక్తులు కలిగినప్పుడు మనం ఆస్వాదించబడతాం. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఉన్నతమైన స్థితిని పొందుకుంటాం. ప్రియ బిడ్డ, ఈ యొక్క ఇటలీ పటాలంలో శతాధిపతి, ఒక శతాధిపతి ఉండే, శతం అంటే 100 మందికి ఒక అధికారి. ఈయన కొర్నేలి అని పేరు. ఏమిటి? ఆయన దేవుని అన్యుడే. అక్క దేవుడు బైబిల్, ఆయన బాప్తీసం తీసుకోలేదు. దేవుడు అంటే తెలుసు కాబట్టి ఆయన ఏం చేశాడు? తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, తమిత ధర్మం చేసిందా, సత్క్రియ చేసింది కదా, ఆమె చనిపోయినా కూడా బ్రతికింది. ఈ కొర్నేలి ఒక శతాధిపతి, దేవుడు తెలియనివాడు, ఒక అన్యుడు. ఏం చేశాడండి? దాన ధర్మాలు చేశాడు. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇంటి వారందరితో కాకుండా ఒక్కడే చేస్తుంటారు. ఇంటి వారందరితో కాకుండా ఒక్క ఆమె వెళ్తుంటుంది. ఇంటి వారందరూ ఒక్కడే వెళ్తుంటాడు. ఇంటి వారందరితో కూడా వెళ్ళు, ఇంటి వారందరూ కూడా దేవుని సేవించు, అప్పుడు నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఇంటి వారందరితో కూడా దేవుని ఏం చేశాడు? భయభక్తులు కలిగి ఆరాధించినప్పుడు అప్పుడు ఆ ప్రార్థన ఎక్కడ జరిగిందమ్మా? పరలోక దూత అతని దగ్గరకు వచ్చి కొర్నేలి అని పిలిచి, అప్పుడు ఆ దూత అతని వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చూడండి, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి, జ్ఞాపకార్థంగా ఉండాలి. ఈమె దొరకా చేసిన నీతి సత్క్రియలు జ్ఞాపకార్థంగా ఉన్నాయా లేవా? అలానే కొన్నేళ్ళు చేసిన దాన ధర్మాలు కానీ, దేవుని ఎందుకు భయభక్తులు కానీ, తన ఇంటి వాళ్ళందరితో సేవిస్తున్నప్పుడు కానీ, పరలోక రాజ్యాన్ని చేరినప్పుడు దేవదూతతో ఏమంటుంది? కొన్నేలి, భయపడకము, నీ దాన ధర్మాలను, నీ యొక్క భక్తిని, నువ్వు చేసిన మంచి కార్యాలు దేవుని సన్నిధికి చేరిని, భయపడమకు. నువ్వు దేవుడు తను అనిపించుకున్నాడు, మంచివాడు అనిపించుకున్నాడు. ప్రియబిడ్డ, దేవుని చేత మనం మంచివాడు అనిపించుకోవాలి. ఈ లోకంలో మనం ఉంటున్నామా? మనుషుల చేత మనం మంచివారు అనిపించుకుంటాం. మనుషుల చేత మంచివారు అనిపించుకున్నప్పుడు వారు ఇచ్చిన ఆహారం వల్ల, వారు ఇచ్చిన ధనం వల్ల, అమ్మా అంతేనా, వారు ఇచ్చిన ఏదన్నా మనకి సాయం చేసిన మంచివాడు అంటే వీళ్ళు ఎప్పుడు ఇచ్చినప్పుడు, అదే ఈనప్పుడు ఇంకో మాట వచ్చింది, దాన్ని మనం అనాల్సిన పని లేదు. కాబట్టి మనుషుల వల్ల మనం మంచివారు అనిపించకూడదు. ఈరోజు నువ్వు ఎంత ఇచ్చినా అది దేవుని లెక్కలోకి రాదు. నువ్వు ఎంత ఇచ్చినా, నువ్వు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు మనుషులు సంతోషపెట్టే వాడిగా ఉంటున్నావు, నువ్వు మనుషులు సంతోషపెట్టే దానిగా ఉంటావు. కాబట్టి నేను ఇచ్చిన దాన్ని బట్టి నేను ప్రేమిస్తున్నారు. కానీ నీలో ఒకటి ఉండాలి. ఏముండాలి? దేవుని భక్తి కలిగి ఉండాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలి, సహోదరుని ప్రేమించే మంచి మనసు కలిగి ఉన్నప్పుడు, మంచి సత్క్రియలు కలిగినప్పుడు నువ్వు నీ యొక్క ప్రార్థన కూడా, నువ్వు చేసిన ప్రార్థన కూడా నీ ఇంటి వారందరితో సహా నువ్వు ప్రార్థించితే నీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరి కొన్నేళ్ళు ఎలాగ పిలిచాడో అలాగ నిన్ను కూడా పిలుస్తాడు. కొన్నేళ్ళు ఏం చేశాడు? మనుషులు సంతోషపెట్టే భక్తి చేయలా, దేవుని సంతోషపెట్టే భక్తి చేశాడు. దేవునికి ఇష్టంగా ఉన్నాడు, దేవునికి ఇష్టంగా బ్రతికాడు. బ్రతికినంత కాలం కూడా దేవునికి ఇష్టంగా బ్రతికి ఒక శతాధిపతి అధికారాన్ని గర్వం రాకుండా తగ్గించుకొని దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించాడు. ఈ లోకంలో చర్చికి తల్లిదండ్రులు పోతుంటే భర్త రాడు, భార్య పిల్లలు పోతుంటే భార్య రాదు, ఎక్కడైనా కానీ లోకంలో మనం చూస్తున్నామా? కాబట్టి దాన ధర్మాలు చేశాడు, మంచివాడు అనిపించుకున్నాడు దేవుని చేత. పరలోక రాజ్యంలో దేవుని చేత మంచివాడు అనిపించుకున్నాడు. బిడ్డ
మనం కూడా ఏం చేయాలి? భయభక్తులు కలిగి మన ఇంటి వారందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇంటి వారందరూ కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి తల్లి. అంతేగాని ఏదో బాధ వచ్చింది, రోగం వచ్చింది, అది లేమో కలిగో మనం ప్రార్థన చేయకూడదు. ఎప్పుడు కూడా మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. నీతిమంతుల ప్రార్థన ఎలా ఉంటుంది? దేవునికి సంతోషంగా ఉండాలి. ప్రియబిడ్డ, నీతి అంటే యేసుక్రీస్తుని మనం శిక్షించడం నీతిమంతులు కాబట్టి, ఆయన నీతిమంతులు కాబట్టి మనం కూడా నీతిమంతులం కాబట్టి మన ప్రార్థన దేవుడు ఆలకించి మనం రక్షించి సంరక్షించి కాపాడే దేవుడు. ప్రియబిడ్డ, కొన్నేళ్ళ పట్ల సాక్ష్యం ఇచ్చాడు దేవదూత ద్వారా. నా సాక్ష్యం ఎలా ఉండాలి? దేవుని చేత మన సాక్ష్యం వాళ్ళ నమ్మకమైన దాసులను మనం పిలిపించుకోవాలి. కొన్నేళ్ళు మన పేరు కొన్నేళ్ళు ఎలాగ పేరు పెట్టి పిలిచాడు, అలాగనే నా పేరు కూడా అలా పిలవాలి దేవదూత. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు ఏమంటున్నారు తెలుసా? నీతిమంతుడు దేవునికి భయపడేవాడును, యూదా జనులందరి వల్ల మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి యొక్క కొన్నేలును ఒక మనుషుడు ఉన్నాడు అంటాడు. చూడండి 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి యొక్క కొన్నేలును ఒక మనుషుడు ఉన్నాడు. చాలు. చూడండి, దేవదూత చెప్తుంది, శిష్యులు దేవదూత చెప్తుంది ఏమని? అందుకు వారు ఎవరు అక్కడ పంపించారు, పేతురు దగ్గర పంపించారు. ఎప్పుడైనా ఉన్నాడు తీసుకురానని ఇద్దరు మనుషులు అక్కడ పంపించారు. ఆ మనుషులు వచ్చి పేతురు గారు చెప్పిన, అయ్యా పేతురు గారు, అయ్యగారు, ఆ మనుషుడు నీతిమంతుడయ్యా, దేవునికి భయపడేవాడు, యూదా జనుల మంచి పేరు పొందినవాడు అని చెప్తున్నాడు. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు చెడ్డవాటిని మనం అసహించుకోవాలి. మంచిని వల్ల వాక్యం మంచి దేవుడు మన హృదయం ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ నడుస్తుందా లెగుస్తుందా అని స్తుతించాలి. అప్పుడు మనకి మంచి జరిగింది. మనం ఆరోగ్యం ఉన్నప్పుడు ఒక రకం, కడుపు నిండినప్పుడు ఒక రకం, కడుపు నిండినప్పుడు ఒక రకం, నోటి నిండా రుచులు ఉన్నప్పుడు ఒక రకంగా మనం అలా ప్రవర్తించుకోవట్లేదు. బిడ్డ, మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? దేవుని స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలి. ప్రియబిడ్డ, అప్పుడు ఈ శిష్యులు ఏమన్నారు? నీతిమంతుడయ్యా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడయ్యా, యూదా జనులందరి వల్ల మంచి పేరు తెచ్చుకున్నాడు. మనం మంచి పేరు తెచ్చుకుందామా? మనం కూడా మంచివారిగా మారుదామా? దేవుడు ఎంతో మంచివాడు కదా. మంచి దేవుడు మనకి కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా ఆ మంచితనం కలిగి ఉండాలి. మనం కూడా మంచి చూపించాలి. మనం మంచిని పంచుతుంటే మనకి శత్రువు అవుతున్న కారణం ఏంటి? నిప్పు దగ్గరికి ఏది కూడా రాదు, అవునా? మనం మంచి చెప్పాలి. చెడ్డదాన్ని చెప్పేటప్పుడు చూడండి, చెడ్డదని చెప్పేటప్పుడు కానీ ఎట్టంటారు, చెవులు నెక్కపరుచుకుని అంటారు. అదే మంచి చెప్పానుకో, మాకొద్దు, మాకు చెప్పొద్దు, ఆ మాటలు మాకు తెలుసు అంటారు. ఎందుకని? వారికి మంచి అనేది వాళ్ళకి గిట్టవు. మంచి అమ్మ మనం ఇలా ఉండాలి, మనం ఇలా నడుచుకోవాలి, మన కుటుంబాన్ని ఇలా పోషించుకోవాలి, దేవుని భయభక్తులు మనం మంచి చెప్తున్నారు. అలా కాదు, అలా చెప్పకూడదు. వేరే రకం చెప్పాను వారిని మంచివారు అంటారా? మంచివారు అన్నారు కాబట్టి మనం మంచివారికి ఉండవలసిన గుణ లక్షణాలు తెలుసా? మంచివారికి ఉండవలసిన గుణ లక్షణాలు జ్ఞానము, సంతోషం ఉంటుంది, ఆనందిస్తారు అందరితో, అలా ఉండాలి. కాబట్టి మనము కొన్నేళ్ళు ఎలాగా సాక్ష్యం పొందాడు దేవదూత ద్వారా, మనం కూడా అలాగనే దేవుని ద్వారా మనం సాక్ష్యం పొందాలి. మన సాక్ష్యము ఇతరులు చెప్పడం కాదు, దేవుడు మన పక్షంలో సాక్ష్యం చెప్పాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. మరి దొక్క తగ్గుతా మంచి సత్క్రియలు చేసింది, దాన ధర్మాలు చేసింది. ఆయన మరణించినా కూడా తిరిగి లేపబడింది. కొన్నేళ్ళు దాన ధర్మాలు చేశాడు, అందరి వల్ల మంచివాడిగా పేరు పెట్టుకున్నాడు, భక్తిపరుడు. తన ఇంటి వారందరితో కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. ఆయన ధర్మకార్యాలు ఆయన్ని రక్షించబడ్డాయి. ఆయన ధర్మకార్యాలు ఆయన భయభక్తులు కలిగి దేవుని భయభక్తులు జీవించడం వల్ల ఆయనకి ఒక మంచి సాక్ష్యం దేవుడి ద్వారా సాక్ష్యం పొంది. అలాగే మనం కూడా మంచి సాక్ష్యం పొందుకుందాం ఈ లోపల. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరు కూడా ఎలాంటి కీడు చేయడు, అపాయం చేయడు, బాధ చేయడు. మంచివారికి మేలు చేస్తారు. కీడు చేయవాడికి కీడే మూడింది.
కీడు చేసేవారికి కీడే మూడింది కానీ మేలు చేస్తాడా? చేయడు. మేలు చేసేవారికి మేలే చేస్తాడు. మేలు చేసేవారికి మేలు చేస్తాడు. కీడు చేయని వాడింట వాడికి కీడు తొలగిపోదు. కీడు చేయని వాడింట కీడు తొలగిపోదంట. కీడు చేసేవాడికి కీడే మూడిద్దంట. కీడు ఎప్పుడు కోరుకోకూడదు. దేవుడు ఎప్పుడు కూడా కీడు కోరుకోలేదు. అందరూ మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని భూమి మీద మనల్ని ఆయన నరుడుగా ఉంచాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం కీడు మేలు చేసేవాడిగా ఉండాలి. దేవుడెంతో మంచివాడు. మంచి చేసేవారిగా మనం ఉండాలి ప్రియబిడ్డ. ఎవరు కూడా మనం కీడు చేయకూడదు. చాటు మాటను కూడా మనం కీడు చేయకూడదు. కాబట్టి మనం యథార్థంగా ఉండాలి. యథార్థవంతులకి ఏ మేలు చేయక మారడు. యథార్థపు వంశం యొక్క కుటుంబం దీవించబడింది ఎప్పుడు కూడా. హల్లెలూయా. యథార్థంగా మాట్లాడు. యథార్థంగా ఎదరికొచ్చి మాట్లాడు. గోడ చాటున మాటలు, మనం లేనప్పుడు మాటలు అలా ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అది దేవునికి ఏమైన క్రియ. యథార్థంగా మాట్లాడు అంతే. యథార్థవంతులైన దేవునికి ఇష్టం ప్రియబిడ్డ. హల్లెలూయా. అందుకని కొర్నేలి దేవునికి ఇష్టం. ఆయన మంచి సాక్ష్యం పొందుకున్నారు ప్రియబిడ్డ. మనం కూడా మంచి సాక్ష్యం పొందుకుందాం. హల్లెలూయా. మూడోది యోబు 1:1. యోబు 1:1. ఊజు దేశమందు ఏబు అను మనుషుడును అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను అతనికి 7,000 గొర్రెలను చదువు 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడులను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడిగా ఉండెను. హల్లెలూయా. చూడండి, ఒక దేశంలో ఊజు దేశంలో యోబు అని ఒక మనుషుడున్నాడు. ఆయన యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుని బిడ్డ, దేవుడు ఆస్వాదించాడు, దీవించాడు, మన ధనదానం ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? తగ్గించుకొని దేవుని ఎదుట ఉండాలి. ఈ లోకంలో దేవుడు ఆస్వాదించాక దీవించాక ఈ లోక జనులు ఎలా ఉంటుందమ్మా? గర్వము, ఇతరులను ఎవరిని కూడా ప్రేమించరు, ఇతరులను కూడా ఎవరు కూడా లెక్క చేయరు. అది ఏమనుకుంటారంటే నేను, నా బలము, నా శక్తి అనుకుంటారు. అది కాదు. దేవుడు ఆస్వాదించిన కొలది నువ్వు ఎలా ఉండాలి? చెడుతనం అసహించుకోవాలి, యథార్థంగా నడుచుకోవాలి, భయభక్తులు కలిగి చెడ్డదాన్ని అసహించుకోవాలి. ధనం పెరిగిన మనలో గర్వం కూడా రాకూడదు. కొంతమంది ధనం పెరిగినప్పుడు గర్వం వచ్చేసింది. ఎందుకని? నాకు ధనమే ముఖ్యం, నాకు ధనమే దేవుడు అనుకుంటారు. ధనం దేవుడు కాదు. ధనాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ ధనాన్ని ఎలాగా ఉపయోగించుకోవాలి. బలము పనిచేయదు, బలం కూడా పనిచేయదు. అది దేవుడు ఎంత అసలే పనిచేయదు. కాబట్టి మనం ఏం చేయాలి? యథార్థంగా నడుచుకోవాలి, చెడుతనం అసహించుకోవాలి, భయభక్తులు కలిగి జీవించాలి. ఈయన ఊజు దేశంలో యోబు అనే మనుషుడు ఉన్నాడు. దేవుడు దీవించాడు, ఎన్నో విస్తారంగా దీవించాడు. బహుమంది పనివారు ఉన్నారు, బహు విస్తారంగా దీవించబడ్డాడు, విస్తరించాడు. విస్తరించినప్పుడు యోబులో ఏమైనా గర్వం వచ్చిందా? ఏమైనా అహంకారం వచ్చిందా? రాలా. యోబు కూడా సాక్ష్యం పలికాడు సైతాన్ దగ్గర. సైతాన్ అనేక రకాలుగా యోబును నువ్వు ఆశ్రయించావుగా, యోబును నువ్వు దీవించావుగా, యోబు నిన్ను దీవిస్తాడు, నోటి నుండి చెడ్డమాటలు పలుకుతాడు అన్నాడు. ఎందుకు పలుకుతారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, చెడ్డమాటలే పలకరు. దేవుని యందు భయభక్తులు కలిగి మంచినే పలుకుతారు, యథార్థంగా జీవిస్తారు, భయభక్తులు కలిగి జీవిస్తారు. భయభక్తులు కలిగిన వారు నోటి నుంచి చెడ్డమాటలేం రావు, అబద్ధాలేం రావు, మోసకరమైన మాటలు రావు. కానీ ఈ యొక్క యోబు యథార్థవంతుడు, భక్తిపరుడు, నీతిపరుడు. చూడండి, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు.
నా నా యోబు సంగతి ఆలోచించువా? 8వ వచనం చదవమ్మా. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించువా? అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడను. హల్లెలూయా. చూడండి, సాక్ష్యం. సైతాన్ వచ్చి అక్కడ ఏమంటుంది తెలుసా? దేవునితో మాట్లాడుతుంది. దేవునితో అపవాదం వచ్చి దేవునితో ఏమని అంటుంది? నీవు అతనింటికి కంచె వేసింది కదా, దేశంలో విస్తరించున్నది. హల్లెలూయా. అప్పుడు నీవు దీవించావు కదా, యోబును దీవించావు కదా, అదే యథార్థవంతుడు అంటున్నావు కదా, నీతిమంతుడు అంటున్నావు కదా, ఆయనలో ఏ పాపం లేదంటున్నావు కదా. యోబు దేవుడి దగ్గరికి వచ్చి సైతాను ఏమంటుంది? ఊరకనే నేను భయభక్తులు కలిగి ఉన్నాడులే, నేను ఊరకనే భయభక్తులు కలిగి ఉన్నాడు, అతన్ని పరీక్షించాలని ఈ సాతాను ఏం చేసింది తెలుసా? దేవుడి దగ్గర ఒకటి అడిగింది. ఆయన సన్నిధికి వచ్చి చదువుదాం. 6వ వచనం చదువుతాం. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి? వారిని అడుగుగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినలేను. యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చింది. దేవదూతలతో వచ్చింది సైతాన్, అపవాది. మనుషులు మనతో మాట్లాడుతూనే ఉంటారు, మన మధ్యలో చెడ్డవారు ఉండరా? సైతాన్ కూడా అలాగే ఉంటుంది, మన మధ్యలో ఉంటుంది. ఎలాగా సమాధానం లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా, దేశంలో సమాధానం లేకుండా, భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా, వాడలో సమాధానం లేకుండా ఏం చేసింది అపవాది? యథార్థంగాను న్యాయంగాను దేవుని భయభక్తులు గారి మీద నిందల మోపాలని అపవాది ఏం చేసింది? వాళ్ళు దూరి లేనిపోయిన నిందలు కలుగు చేస్తుంది. అలాగనే ఈ యొక్క అపవాదం వచ్చి ఏమంటుంది? ఊరకనే లేదు దేవుని భయభక్తులు, ఊరకనే నిలిపాడు యోగు అని అంటుంది అపవాది. ఊరకనే నీ ఎందు ఊరకనే ఉన్నాడని చెబుతుంది. చదువుదాం, ఇది కూడా చదువుదా. 11వ వచనం చదువుతాం. 11వ వచనం 1:11. యోగు అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిని ఎడలా అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, యెహోవా అతని కలిగిన సమస్తమును నీ వశములో ఉన్నది, అతనికి మాత్రమే ఏ హానియు చేయకూడదని అపవాది సెలవిగా యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళింది. హల్లెలూయా. చూడండి, అతడు ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఊరకనే అంటే దీవించావు, ఆస్వాదించావు, విస్తరించాడు, ఫలించాడు. ఊజ్ దేశంలో గొప్ప ధనవంతుడు అతడు. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి కాదు, ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడులే. ఊరకనే భయభక్తులు కలిగి ఉండొచ్చు. మనం ఊరక ఉండకూడదు. ఏమన్నా నిజముగా భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో నిజంగా భయభక్తులు కలిగి ఉండాలి. ఊరకనే వస్తే మనం దేవుని సన్నిధికి ఊరకనే వెళ్ళిపోతాం. ఏమి పొందుకోకుండా పోతాం. మనం ఎలా ఉండాలి? ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే యథార్థంగాను, భక్తితోనూ, న్యాయంగాను, నీతిగాను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మనం ఆరాధించాలి. అప్పుడు మనం ఏంది? ఆ దేవుడి నుంచి మనం దీవెనలో ఆశీర్వాదాలు పొందకుండా ప్రియబిడ్డాలి. కీడులు మనం కీడు నుంచి తప్పించబడతాం. సమస్తం మనని తప్పించే దేవుడు కాబట్టి ఊరకనే మనం ఎప్పుడు కూడా భక్తి చేయకూడదు. హృదయపూర్వకంగా విరిగి నలిగిన మనసుతో పరిశుద్ధముగాను, నీతిగాను, న్యాయంగాను మనం భక్తి చేయాలి. అలాంటి భక్తి దేవునికి ఇష్టమైంది. యోబు ఊరకనే చేయాల భక్తి.
యథార్థంగా నడుచుకున్నాడు, న్యాయంగా నడుచుకున్నాడు, భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఆశ్రయించుకున్నాడు. ఈ రోజులో యథార్థంగా నడుచుకున్నా చెడుతనం విసర్జించట్లేదు. చెడుతనం పోయినా కానీ భయభక్తులు నిలబడలేదు. ఏది లేకపోయినా కానీ భక్తికి ప్రమాదమే. భక్తి అనగా నీ భక్తి అంటే అసలు భక్తి అంటే కూడా తెలియాలి. భక్తి అనగా ఏంది? భక్తి అనగా చెడును ఆశ్రయించుకోవాలి, ప్రేమించాలి, ఆదరించాలి. ఇది భక్తి. భక్తి అంటే ఏదో మనము దేవునికి ఇయ్యటం, ఏదో అర్పించడం కాదు తల్లి. భక్తి అనగా అసలు తెలియటం. భక్తి ఏంది? భక్తి ఎలాగ చేయాలి, దేవుడిని ఎలాగ ఆరాధించాలి, దేవుడిని ఎలాగ భక్తి చేయాలని తెలియట్లే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా. భక్తి అంటే కొన్ని మనం అర్పిస్తున్నాం. భక్తి అనగా ఏదో మనం ఒకటి అక్కడ అర్పించి ఇస్తున్నాం, అది భక్తి అనుకుంటున్నారు. భక్తి అంటే నీ భక్తి మనం చేసినప్పుడు మన భక్తి మనకి ధైర్యం రావాలా? మన భక్తి మనకి ధైర్యం పుట్టించాలి. మన భక్తి చేసినప్పుడు అసలు భక్తి చేసినప్పుడు నీకు ధైర్యం ఉంటుందా? దేనికి ధైర్యం లేనప్పుడు భక్తి ఎందుకు చేయాలి? ధైర్యం లేనప్పుడు భక్తి చేయవచ్చా? చేయకూడదు. నిన్ను రక్షించలేని వాడిదే, నిన్ను రక్షించలే వాడిని భక్తి చేస్తే రక్షించలేనప్పుడు నీకు ధైర్యం లేనప్పుడు భక్తి చేయాలి. నిన్ను రక్షించే వాడిని నువ్వు భక్తి చేయి, అప్పుడు నీకు ధైర్యం ఉంటుంది. ప్రియబిడ్డ, యోబు భయభక్తులు కలిగా ఆయన రక్షించే దేవుడిని ఆశ్రయించాడు. యెహోవా దేవుడిని ఆశ్రయించి భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయనకి అంత భక్తి ధైర్యం వచ్చింది. తెలుసు, చదువుకుందాం. యోబు 4వ అధ్యాయము 6వ వచనం. యోబు 4వ అధ్యాయము 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కాదా? చాలు. మన భక్తి మనకు ధైర్యం పుట్టాలి. మన భక్తి చేస్తుంటే ఏదో భక్తి చేస్తున్నాం, ఏదో ఇట్లా మనం నమస్కారం చేస్తున్నాం, ఏదో మనం పోదా గుడి దగ్గర ఇట్లా అనుకుంటే భక్తి అది కాదు. అది హృదయపూర్వక భక్తి కాదు. చర్చి దగ్గర కూడా మనం ఏం చేస్తాం? పోదా ఎట్లా అనుకుంటాం. అది కాదు. నిలబడి మోకరించి ప్రార్థన చేయి, అది భక్తి. అంతేగాని నామకార్థమైన భక్తి, ఊరకనే భక్తి మనం అది అలాంటి భక్తి అంటారు. ఊరకమైన భక్తి, పైమైన భక్తి ఎప్పుడు కూడా చేయకూడదు. భయం లేని భక్తి చేయాలి. కొంతమంది భయభక్తులతో భయం చేస్తుంటే ఇది చేతి ఏమైందో ఒంటరిగా ఉండి కూడా భక్తి చేయలేదు. వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉండాలి? 2, 3 ఉంటేనే భక్తి చేస్తారు. ఒంటరిగా ఉన్నారనుకో అసలు భయమే భయం. కాబట్టి మన భక్తి మనకి ధైర్యం లేనప్పుడు మనం ఏమి కూడా పొందుకోలేం దేవుని నుంచి. రే బిడ్డ, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కాదా? నిరీక్షణ ఎవరి వరకు ఉంచాలి? మనం సృష్టించి భూమి ఆకాశాలు కలుగు చేసి సూర్యచంద్ర నక్షత్రాలు కలుగు చేసిన దేవుని యందు మనం ఏం చేయాలి? నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి. అది మన భక్తి. ప్రియబిడ్డ, మరి యోబు అయితే దేవుని వైపు చూశాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. అంతా పోగొట్టుకున్నా కానీ ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. హల్లెలూయా అని ధైర్యంగా చెప్పాడు. ఈరోజు మనం చెప్పగలుగుతున్నావా? ఏదైనా కొద్దిగా నీరసం వస్తే, ఏదైనా ద్రోహం వస్తే, ఏదైనా మనకి కలిసి రాపోయినా, ఏదైనా ఆపైనా నిరసించడం, అంత బాగా వస్తుందనుకో సంతోషంగా ఉంటాం. లేనప్పుడు నిరుత్సాహం పడిపోవడం. ఇది దేవునికి ఇష్టమైన ప్రవర్తన కాదు, దేవునికి ఇష్టమైన భక్తి కాదు. భక్తిపరుడు అంటే ధైర్యంగా ఉండాలి. ఏ విషయంలో కూడా కరువైనా, ఖడ్గమైన, హింసైన, మరణమైన, రోగమైన ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండవు. యెహోవా భయభక్తులు కలిగి ఉండవే బహు ధైర్యం పుట్టించడం. అట్టి వారి పిల్లలకి దేవుడు మనకి ఆశ్రయస్థానం. హల్లెలూయా. ఆయన ఆశ్రయస్థానం ఎవరు? మనకి దేవుడే. ఆయనే మనం ఆశ్రయించాలి, ఆయనే మనం నమ్ముకోవాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. ఇక్కడ ఏమైంది? బహుగా పనివారుడు, బహుగా ఆస్తి యోబు విస్తరించలేదా? అలా కూడా మనం కూడా ఆయన భయభక్తులు విస్తరించాలి. ప్రియబిడ్డ, మరి ఒక విషయం, ఆదికాండం 30:30. యాకోబు దేవుడి చేత ఆస్వాదించబడిన వాడు. ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఏమైంది?
బహుగా అభివృద్ధి పొందాడు. ఈరోజు దేవుని సేవకులు, దేవుని చేత ఏర్పరచుకున్న వారు గృహాల్లో ఆహ్వానించడం, వారి చేత ప్రార్థించడం కూడా కరువైపోతుంది. ప్రియబిడ్డ, దేవుడి చేత అభిషేకించబడిన వారు, దేవుడి చేత ఏర్పరచుకున్న వారు ఎవరైతే వారి పాదాలు ఆ గృహాల్లో పెడతాయో వారికి ఆశీర్వాదము, దీవెన వచ్చింది, బహుగా ఆశీర్వదించబడతారు. ప్రియబిడ్డ, ఈరోజు వారిని ఇంట్లోకి ఆహ్వానించడమే కరువు అవుతుంది. అసలు ఒకవేళ లోనకు వచ్చిన దగ్గర వాళ్ళందరూ లోనకు వచ్చిన దగ్గర ప్రార్థన కూడా చేయించుకోవట్లేదు. ఎందుకని చూడండి ఎంత నిర్లక్ష్యతనము. యాకోబు అంటాడు నీకున్నది కొంచెమే, నేను రాతలకి నేను వచ్చిన తర్వాత నీకు బహు విస్తరించిపోయింది నీ ఆస్తి. చూడండి, ఒక కోడలు వచ్చినప్పుడు, కడుగు పెట్టినప్పుడు, అల్లుడు వచ్చినప్పుడు, ఒక కూతురు వచ్చినప్పుడు, కొడుకు వచ్చినప్పుడు ఏమంటారు? అబ్బా మాకు బాగా కలిసి వచ్చింది, బహుగా మేము అభివృద్ధి పొందాం, బహుగా ఆశ్రయించాం. దేవుడు ఆశ్రయించబడాలి, విస్తరించబడాలి. మరి కొడుకు పుట్ట, కోడలు పుట్ట, మనవడు పుట్ట ఏమంటారు? అబ్బా మాకు అబ్బాయి పుట్టాక కలిసి వచ్చింది, అబ్బాయి పుట్టాక కలిసి అనరా? అలాగే యాకోబు కూడా అడుగుపెట్టాడు. తన మామ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు 10 సార్లు జీతం పెంచాడు, మార్చాడు, 14 సంవత్సరాలు కొలువు చేయించుకున్నాడు. అయినా కానీ ఓపికతో చేశాడు. ప్రియబిడ్డ, చేసినప్పుడు యాకోబు ఆశ్రయించబడ్డాడు, దీవించబడ్డాడు. హల్లెలూయా. యాకోబు ద్వారా తన మామ లాభాలు ఆస్వాదించబడ్డాడు. మనం కూడా ఏం చేయాలి? మనం ఏదైనా గృహంలో వెళ్ళినప్పుడు, మనం అడుగుపెట్టినప్పుడు మన కుటుంబం శుభం కలిగిన కాక, మేలు కలిగిన కాక, ఆశ్రయించబడిన కాక మనం కూడా శుభవచనాలే పలకాలి. అంతేగాని వారింట అయిపోవాలి, ఇన్నింటి అయిపోవాలి, వాడింట అవ్వాలి, ఇది అవ్వాలని మన నోటి నుంచి శాపనాదాలు పెట్టకూడదు. మన నోటి నుంచి శాపనాదాలు పెడితే ఆ శాపాలు ఎక్కడ తిరుగుతాయి? మళ్ళా తన తలపైకే వస్తాయి. కీడు చేసేవాడికి కీడే పడుద్ది. రాత్రి వేళ తిరుగులాడుచున్నా, పగటి వేళ తిరుగులాడుచున్నా, నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో, ఎక్కడ తిరుగుతున్నావో, ఎవరితో తిరుగుతున్నావో దేవుడు ఆకాశంలో ఉన్నాడు, మన భూమిపైన చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఎవరికి ఏం కీడు చేయాలో, ఎవరికి ఏం కీడు తలపెట్టాలో ఆలోచిస్తున్నావో జాగ్రత్త. నీ కుటుంబంపై పెళ్ళిన దేవుడు ఒకరితో దిగింది. ఎవరైనా సరే మనము కీడు ఎవరికి చేయకూడదు. ప్రియబిడ్డ, ఎవరితో ఆలోచిస్తున్నావో, ఎవరితో చేయకూడదు, చేయాలని ఆలోచిస్తున్నావో జాగ్రత్త. దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. దేవుడు హెచ్చరిస్తున్న తన దోషుల ద్వారా ఎవరికి కీడు చేయ తలపెట్టదు. మంచిని చేయి, నీ కుటుంబం ఆశ్రయించబడింది, నీ పిల్లలు ఆశ్రయించబడింది. పిల్లలను దీవించబడతావు, పిల్లలను చూస్తావు. నువ్వు పిల్లల తరం చూడకూడదు. ఈ భూమిలో కలిసిపోతే ఏం ప్రయోజనం? ఏమైనా ఉందా నీకు? దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో తెలుసా? అసలు దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో తెలుసా? కీడు చేయమనా? దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో తెలుసా? అసలు నిన్ను ఆయనలో ఫలించు, అభివృద్ధి పొందు, నాలాగా మారు, నాలాగా ప్రేమను పంచు, నాలాగా మంచిని పంచు అని ఆయన నిన్ను ఆశ్రయిస్తే నువ్వన్నీ చెడ్డగా చేస్తున్నావు. జాగ్రత్త. దేవుడు చూస్తూనే ఉన్నాడు. నువ్వు తిరుగులాడే అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. నేను తిరుగులాడే కూడా దేవుడు చూస్తున్నాడు. నేను మాట్లాడే, నువ్వు మాట్లాడే, ఎక్కడ తిరిగినా దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. కీడు మనం ఎవరికి చేయకూడదు. ప్రియబిడ్డ, కీడు చేస్తే నీకు సంతోషం ఉంటుంది, కానీ తర్వాత నీకు దాని యొక్క పర్యవసానం ఎలా కూడా తెలుసా? కుటుంబం పాడైపోతుంది, కుటుంబాలే పాడైపోతాయి. అలా ఎందుకు తెచ్చుకోవాలి? మనం కుటుంబాలు సరి చేసుకోవాలి, కుటుంబాలు కట్టుకోవాలి, కుటుంబం అంతా సహా దేవుని ఆరాధించాలని కొన్నేళ్ళు మనకు సాక్ష్యం ఇస్తున్నాడా? ప్రియబిడ్డ, సహోదరి, అంతేనమ్మా? కుటుంబంతో సహా భయభక్తులు కలిగి ఉన్నాడా కొన్నేళ్ళు? యోగు కూడా తన ఎందు కుటుంబం సహా భయభక్తులు కలిగి ఉన్నాడా లేడా? తమిదా కూడా భయభక్తులు కలిగి చనిపోయినా కూడా తిరిగి లేవలేదా? మనం కూడా అలాగే ఉండాలి. ప్రియబిడ్డ, ఎవరు కీడు చేయకూడదు, మంచివారిగా ఉండాలి, మంచిని పంచాలి, మంచిని చెడగొట్టొద్దు. నువ్వు మంచిని పెంచుకో. నీ కుటుంబం మంచిగా ఉంటుంది, నీ పిల్లలు మంచిగా ఉంటారు, నువ్వు పిల్ల తరం చూస్తావు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దాన ధర్మాలు చేయాలి, ధర్మం ఆశ్రయించాలి, న్యాయంగా నడుచుకోవాలి, యథార్థంగా నడుచుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? బహుగా ఫలిస్తాం ఆయనలో. అంతేనా? హల్లెలూయా. నువ్వు బహుగా ఫలించాలంటే నువ్వేం చేయాలి? ప్రియబిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగి, న్యాయం కలిగి, యథార్థత కలిగి నడుచుకున్నప్పుడు అప్పుడు ఏమంటాడు నిన్ను? అప్పుడు ఏమంటాడమ్మా నిన్ను? నా ప్రియ కుమారుడు,
నా ప్రియ కుమార్తె నా ఎందుకు భయభక్తిగా జీవించింది అని నీ పట్ల నా పట్ల కొన్నేళ్ళు ఎలాగా కొన్నేళ్ళు నీ దానధర్మ కార్యాలు నా ఎందుకు చేరినాయి. నువ్వు మంచివాడి మంచిదాని దేవుడి చేత మనం మంచి అనిపించుకోవాలి, సాక్ష్యం దేవుడి ద్వారా సాక్ష్యం పొందుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? బహుగా ఫలించడం వలన నువ్వు తండ్రిలో నిజమైన ద్రాక్షవల్లి, నేను తీగల మీరు కాబట్టి మీరు నాలో బహుగా ఫలించండి. మీరు బహుగా ఫలిస్తేనే తప్ప నా తండ్రి సంతోషించడు. బహుగా ఫలిస్తేనే నా తండ్రి సంతోషిస్తాడు. నువ్వు తండ్రిలో సంతోషించు, ఆ తీగలో నువ్వు వేరుపారు, ఫలించు, అభివృద్ధి పొందు, భక్తిలో అభివృద్ధి పొందు, భయభక్తుల్లో అభివృద్ధి పొందు. ప్రియబిడ్డ, నువ్వు బహుగా ఫలిస్తేనే ఆ బహు సౌందర్య సీఎంలో నువ్వు నీకు స్థానం ఉంటుంది. ఆ బహు సౌందర్యమైన సీఎంలో నువ్వు ఆనందిస్తావు ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి మనం ఆయనలో బహుగా ఫలిద్దాం, దీవించబడదాం, ఆశీర్వదించబడదాం, తమితా వలె బహుగా ఫలిద్దాం, దాన ధర్మాలు చేసి దేవునికి ఇష్టంగా ఉందాం. అలాగనే మరి కొన్నేళ్ళలాగా భయభక్తులు కలిగి చెడును అసహించుకొని కుటుంబం సహా భయభక్తులు కలిగి జీవిద్దాం, మంచి సాక్ష్యం పంచుకుందాం. యోబు వలె మనం భయభక్తులు కలిగి జీవిద్దాం, న్యాయంగా యథార్థంగా జీవిద్దాం. యోబు కుటుంబం ఆశ్రయించబడ్డట్టు నీ కుటుంబం నా కుటుంబం కూడా ఆశ్రయించబడాలి. హల్లెలూయా. అప్పుడు దేవుని ద్వారా బలా నమ్మకమైన దాసులను దేవుని చేత మనం పిలిపించుకుంటాం. ఆ యొక్క బహు సౌందర్య సీఎంలో నిత్యము ఆనందిద్దాం, స్తుతిద్దాం, గణపరిచి ఆయనతో ఎల్లప్పుడూ ఆనందిస్తాం ప్రియబిడ్డ. అలాంటి కృప మనందరికీ కలుగునుగాక. హల్లెలూయా. కుటుంబాలు కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యం మనందరూ ఉదయం ఫలించి అభివృద్ధి పరచబడునుగాక. ఆమేన్. హల్లెలూయా.